అట్లా
గ్రామస్తులారా, ఓలవన్న నా ప్రజలారా, నన్ను పిలిచేట్ల మగోడు, నన్ను పిలిచేట్ల సావుకారి, నన్ను పిలిచేట్ల రెడ్డి ఎవరన్నట్టే నా ఎదురుగా వచ్చి నిలబడుకోవాలి కాదు. నా పేరు సిద్ధుడు, కొడుకు బుద్ధుడు, తమ్ముడు నా పేరు కాదు సిద్ధుడు. ఏమి రాముని కొడుకు సిద్ధుకోడు, మీ ఇంట్లోనే పుట్టింది. ఎత్తులుగా ఏం చేస్తుంటావు ముందు? అయ్యో మా ఇంట్లో చిత్రం నువ్వుంటే మీ ఎత్తులుగా ఎట్లా మీ ఆవుతున్నారు బట్టి అప్పుడు నేను పుట్టినప్పుడు పిలిపిల్ల గంటలు పిలిపిల్లు వేసుకొని నేనే పుట్టింది. ఓహో నేను పెడతాను, నీకు పుడతానట్లే నీ పెళ్ళ మాటలు అంత పెట్టుకున్నా అదే స్పీడ్ మగబిడ్డ పుట్టినాడు అని చెప్పాను. ఓలగొండ పరిపాలన కొత్తగా వచ్చిన తలారి వాడు నీవు, ఓలగొండ పరిపాలన తెలియని వాడివి. ఓలగొండ పరిపాలన ఎట్లా తెలుపమంటావా తలారి? తెలుపుతున్నానికి నువ్వు వారి ఉత్తరదేశం ఓలగొండ పట్టణము అట్లా ఓలగొండ పరిపాలన పేరు కలిగిన ప్రధానరెడ్డి, ఓలగొండ పరిపాలన చేసిన ప్రకేశుడైన పెదరోగం రెడ్డి, 33 గ్రామాలకు నేను మున్సూపరెడ్డి, 33 గ్రామాలకు నేను మున్సూపరెడ్డి, 66 గ్రామాలకు అక్కడారు, 66 గ్రామాలకంతా అక్కడారు. అట్లా ఓలగొండ పట్టణంలో నాకు కూడా దౌలతులు
వేలడానికి రాజ్యము, ఎక్కడానికి వేణికలు, సవార్తోల గుర్రాలు. అవును ఉన్నాయా? ఏమి తక్కువ మాకే లేదు. మీ ఎట్లా వాళ్ళు చేస్తారు అట్లా పనులు మాకేమటువంటి పని? అయ్యో మాడేది రావాలి. అది కాదు ఫోన్ చేసి ఏమిటికి అయ్యో ఆ పిల్లడు ముక్కు చెప్పుకోన్నట్టు ఆ పిల్లడు వచ్చింది అకౌంట్ కూడా ఇస్తే ఏమక్క చిన్నమ్మంటే చీరలే నైటీ లేదు జాకెట్ లేదు అమ్మాలే ఎవరి పేరే మిక్సీ సుత్తుంట్లమ్మా సుత్తుంట్లో ఎక్కడానికి రాష్ట్రము, ఎక్కడానికి వేదికలు, సవాళ్ళు అట్లా గురాలు తక్కువ రామలక్ష్మణ గంధాలు. రామలక్ష్మమ్మ కాదు, రామలక్ష్మణ గంధాలు. రామలక్ష్మణ ఎక్కినా ధనమే తొక్కినా ధనమే, ఎక్కినా ధనమే తొక్కినా ధనమే. ఏ కొత్త లేకుండా రాజ్యం పరిపాలన చేస్తున్నారు. ఏమి కుదరదు నాకేముంది అన్ని మీరే ధర్మం ఉంది, దాని ముందు రక్తం ఉంది, రాజ్యం ఉంది, అన్ని మీరే ఉంది. కానీ మన ధర్మస్థలం సీటీ కట్టే 3,000 రూపాయలు 4,000 అడిగినా నన్ను 1,000 రూపాయలు ఇచ్చాను. శుక్రవారం తెలిసిపోతుంది తీసుకుంటాం. పోతారు అంటే కట్టకం నుండి సీటే మరి నేను సారక అన్నాడే శుక్రవారం రేపులో అన్నాడు బుధవారం వచ్చాడే. అవునేమే అంటే అయితే సెటిల్ అయింది. ఎవరికే మేము సీట్లు తెచ్చుకునే వాళ్ళకి శుక్రవారం తెచ్చిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి సీట్లు ఇస్తాం. ఇచ్చినావు 99% ఇచ్చినావు. మరి మాటలో మాట మర్చాను. కొత్త మందు నాకుండే భూములు ఎట్లాంటో తెలుసా నీకు? నీకున్న భూములు అవును రామలక్ష్మణ కుంటల కింద భూములు నావి, రామలక్ష్మణ కుంటల కింద భూములు లేవు. అటువంటి ధర్మరాజు చెరువులు కాల భూములు మనవి. అటువంటి భూముల్లో సైదేశ రైతుల తమదారు తెలుసు. ఈ చుట్టుపక్కల అన్నీ మనవే. మాట్లాడుకో ఏమంటారు ఊర్లో కూడా ఉండేదా? ఏమో 6 గంటల తర్వాత నాదే అనుకో. అట్లా భూముల్లో సైదేశ రైతులు అంటున్నారు తెలుసునా? అవి ఉన్నాయంటే కూసిపెట్టేకి 3 ఆ చెరువు పట్టుకునేదంతా మాదే. ఎవరు చెప్పండి చెరువు కాపక్క రోడ్డు కాపక్కునేదంతా మాదే. అతనేసిందే సామాన్లు మావే, అది మాదే. మైకులు కొట్టొచ్చింది ఏమిటా? తగ్గబోతాడు కాదు, అందుకే కావు దొరకొచ్చుకుంటాను భయపడి. ఏమిటి దొరకొచ్చావు మీ ఆయన్నే? భయపడి వస్తాడు అట్లా భూముల్లో సైదేశ రైతులందరూ తెలుసు. అలాగే తెలుపా
అవును 6 మంది కోడాన్లు నా చిన్న కుమారుడు ఎంగళరెడ్డి పిల్లలు పెళ్ళారు వాడు ఇంకా చిన్నవాడు ఏంటివి ఎవరికి అడుగుతానంటే పాలు అమ్మ పరిస్థితి పోతుందంట వాడు తాగి 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 నేను అడిగితే ఏమని నీకు కావాలి నాటి అవ్వాలే అట్లా ఆవులు మా దగ్గర లేవరా ఉన్నాయి నాటి ఆవులు లేవు అట్లా మధ్యమాన మొడగల కింద రామలచ్చల కుండల కింద అటువంటి ధర్మరాజు చెరువులు కాడ 7 మంది నా కుమారులు మధ్యమాన మొడగల కింద మొడగలు పోయినారు రామలచ్చల కుండల కిందకి రాగించకు పోయినారు అటువంటి ధర్మరాజు చెరువులు కాడ నా చేత్యాల సాగుతున్నాయి వెళ్ళి విచారించగలవా తలారి అలాగేనప్పా పోతున్నావా పాత పోతామే సరే పోరా పాత పోటే ఓ పాత పోరా పాత పోరలే పాత అబ్బాయి ఆ సూర్యుడి జాబిల్లో వాటేసుకుంటే సూర్యుడి జాబిల్లో వాటేసుకుంటే శివ శివ శంకర భక్తవ శంకర శివ శివ శంకర ఎవరు అంటున్నావు సూర్యుని జాబిల్లో వాటేసుకుంటే పోరాలే మేఘాన్ని లేకపోతే కాటేసుకుంటే రారాలే తపాసరాలి అదే నా బిడ్డ నువ్వు నీ బిడ్డ రాయిట్లా నువ్వు బిడ్డ అనుకుని అమ్మరాని చూస్తు ఎంత పెట్టింటాను నీకే కాదు పెట్టినారప్ప ఎంత సాకినాము నిన్ను కాదు బిడ్డ బిడ్డ అని చెప్పి నాకు బిడ్డ లేకుండా చేస్తారా రాయలా రాని అది చూసుకున్నాము రారా వస్తాను డాడీ మా తండ్రి జీవము నీవే కదా నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు పాతనాడు ఎక్కడ పోతున్నావు అవన్నీ కొడుకుంటా వస్తున్నాను తెలుగులా ఓ మామూలు కుక్క కాదంట ఏడు కుక్కే అంతలో ఏం చేస్తాడో అది సమయంలో తినేలా సమయంలో తినేలా తినేలా ఏమో సంతకాలంట కలిగితే ఏమ్మా అంటే కదా ఏమో చోటు తినేలా మళ్ళీ మాకు బాగా కడుపులు ఇంకా భోజనం పెట్టాడు చెప్తానమ్మా కాసలేదే వచ్చినది ఎవరో తెలుసా మీకే ఓలగొండ పరిపాలన చేసే రాఘవరెడ్డి ఎవరో కాదు స్వయాన శీలమ్మ కొండమ్మ వాళ్ళ అన్నయ్య అంటే మన చిన్నమ్మ మేనమామ వీళ్ళ బంధుత్వం లేకపోయి ఈ రోజుకి 22 ఏళ్ళు అయిందనమాట వాళ్ళు కొలిసేది నిలువ నామాలు వీళ్ళు కొలిసేది అడ్డనామాలు